ఆమేన్. సోదరీ సోదరులారా, ఇప్పుడు మనం ఆదికాండం 2వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాము. ఇందులో సృష్టి ఆరంభమందలి 5 రోజుల వృత్తాంతం, మానవ సృష్టి విశేషం, మానవునితో దేవుని ప్రారంభ నిబంధన, స్త్రీ యొక్క సృష్టి మొదలైన అంశాలను దేవుడు మనకు బయలుపరచబోతున్నాడు. దైవ ప్రేరితమైన రచన పరిశుద్ధ బైబిలు. దేవుడు తన సత్యాన్ని పదే పదే పునరుద్ఘాటిస్తాడు. పునరుక్తి దేవుని వాక్యమందు సర్వసాధారణం. మన హృదయాలపై దేవుని యొక్క సత్యాలను ఆయన ముద్రిస్తాడు. మనం మరువకూడని అంశాలను దేవుడు మనకు నేర్పే విధానం క్రమశిక్షణాత్మకమైనది. దేవుడు 6వ రోజున మానవుణ్ణి సృష్టించాడు. దేవుడు ప్రథమ ఉపదేశం చేసి అరణ్య ప్రయాణంలో ద్వితీయోపదేశం కూడా చేశాడు. అంటే రెండోసారి తన ప్రజలకు అదే బోధ చేశాడని గ్రహించాలి. అంటే ధర్మశాస్త్ర వివరణ, విశదీకరణ, విపులీకరణ. అలాగే సువార్త గ్రంథం 1 కాదు 4 ఉన్నాయి. దేవుని వాక్యమందు ఇదే బోధనా విధానం ప్రయోగించబడింది. 6 రోజులు దేవుడు సృష్టికార్యమందు నిమగ్నుడై 7వ రోజును సబ్బాతుగా నియమించాడు. ఇప్పుడు వివరాలు వినండి. ఆకాశము, భూమి, అందులోని సమస్త సమూహము సంపూర్తి చేయబడింది. దేవుడు తాను చేసిన తన పని 7 రోజుల్లోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ రోజున విశ్రమించాడు. కాబట్టి దేవుడు ఆ 7వ రోజును ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు. ఆ రోజున దేవుడు తాను చేసిన సృజనాత్మకమైన పని అంతటి నుండి విశ్రమించాడు. అది విశ్రాంతి దినం. ప్రియ సోదర సోదరి, సబ్బాతు దినం విశిష్టతను గుర్తించారా? దేవుడు పనిచేసి విశ్రమించాడు. అంటే ఏమిటి దీనికి అర్థం? దేవుడు అలసిపోయాడనా? సబ్బాతు నాడు దేవునికి విరామమా, విశ్రాంత, సెలవు రోజా? వారమంతా కష్టించి పనిచేశాను, వారాంతంలో నాకు విశ్రాంతి కావాలి అని సెలవు పెట్టాడా? ఈ ప్రశ్నలకు అర్థం లేదు. గమనించాలి, దేవుడు పని విరమించాడు, పని నుండి విశ్రాంతి. 6 రోజులు పనిచేసి తన పని అంతా చూచి దేవుడు అంతా బాగున్నది అని ప్రశంసించాడు గదా. ఇంకా చేయవలసిన పని లేదు, పని అయిపోయింది. దేవుడు చేయాలనుకున్న పని చేసి ముగించాడు. దేవుని పని సమాప్తమైంది. 7వ రోజు దేవుడు విశ్రమించాడు. ఇది గొప్ప ఆధ్యాత్మిక సత్యం, ఆధ్యాత్మిక సూత్రం. హెబ్రీ పత్రిక ఈ సందర్భంలో ఏమంటోంది? మనము ఆయన విశ్రాంతిలో ప్రవేశిస్తున్నాము, అనగా ఆయన సబ్బాతులోకి మనకు ప్రవేశమున్నది. ఆయన సంపూర్ణ విమోచనలో ప్రవేశిస్తున్నాము. 2000 సంవత్సరాల క్రిందట యేసు శిలువ మీద చనిపోయాడు. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం, మనందరి కోసం. ఆయన ఆ విధంగా చనిపోయి మనకు విమోచన ప్రసాదించాడు. మనము ఆ విమోచనలో ప్రవేశిస్తున్నాము. రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము. మన విశ్రాంతికి అవసరమైనదంతా యేసే చేశాడు. నా రోత హృదయాన్ని యేసే తన రక్తంతో శుభ్రంగా కడిగాడు. యేసు యొక్క విమోచనాత్మక కృపకై ఆయనకు మనమెంతో కృతజ్ఞులం. ఈ విశ్వం వేల కొలది సంవత్సరాల నుంచి ఉన్నదే. దీనికి ఏదో ప్రళయం సంఘటిల్లింది. అప్పటి సృష్టి పాడైపోయింది. అప్పుడు దేవుడు జోక్యం చేసుకున్నాడు. దేవుని ఆత్మ అగాధ జలము పైన కదలాడాడు. అల్లకల్లోలములో నుండి దేవుని ఆత్మ సృజనాత్మకమైన ఒక కొత్త రూపాన్ని సంతరించాడు. ఆదికాండం 2వ అధ్యాయం 4వ వచనం. దేవుడైన యెహోవా ఆకాశమును భూమిని చేసిన రోజున ఆకాశము భూమి సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఏదనగా, ఉత్పత్తి క్రమం కుటుంబాలు, తరాలు, ప్రారంభాల గ్రంథం మాత్రమే కాదు, ఆదికాండం కుటుంబాల గ్రంథం. 5-6 వచనాలు.
అది వరకు పొలమందలి ఏ పొద భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టు మొలవలేదు. దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు. నేలను సేద్యపరచడానికి నరుడు లేడు. అయితే ఆవిరి భూమి మీది నుండి లేచి నేల అంతటినీ తడిపింది. మానవుడు లేకముందే ఇదంతా ఉంది. ఆదికాండంలో దేవుడు ఇదంతా ఎందుకు చేశాడో ఇప్పుడు మనము చూతాము. తాను సృజించబోయే మానవునికి దేవుడు ముందుగా నివాస స్థలాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఇదంతా మానవుని కోసమే దేవుడు చేశాడు. అతని నివాస స్థలంలోకి అతన్ని ప్రవేశపెడుతున్నాడు దేవుడు. మొదటి అధ్యాయంలో మనమేం చూచాము? కేవలము శూన్యం నుంచి దేవుడు పదార్థ సృష్టి చేశాడు. ఆదియందు దేవుడు ఆకాశమును భూమిని సృజించాడు. ఆ తరువాత జీవ సృష్టి చేశాడు. దేవుడు మహామత్స్యములను, జీవము గలిగి చలించే వాటిని చేశాడు. ఆదికాండం మొదటి అధ్యాయం 21వ వచనం. జంతు సృష్టి జరిగింది, వృక్ష సృష్టి. వృక్షములు నాశనం కాలేదు. సృష్టిలో విత్తనం అంతకు ముందే భూమిలో ఉంది. ఆ తరువాత మానవ సృష్టి జరిగింది. ఈ సృష్టి విభాగాలు ఒకదానిలో నుండి ఒకటి రాలేదు. వీటి మధ్య ఎడముంది. వీటిని దేవుడు నింపలేదు. దేవుడు చెయ్యబోయే మానవ సృష్టికి అంతా సిద్ధం చేయబడి ఉంది. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రాలలోకి జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. మానవుణ్ణి దేవుడు సృజించిన విధానం చూడండి. పూర్తి వివరాలు దేవుడు చెప్పదలుచుకోలేదు. భౌతికంగా దేవుడు నేలమట్టితో నిర్మించబడ్డాడు. మానవ శరీరం 15 లేదా 16 రసాయనిక పదార్థాలతో చేయబడింది. ఈ పదార్థాలన్నీ భూమిలోనే నిక్షిప్తమై ఉన్నాయి. నేలమన్నుతో కట్టిన కొంప ఈ మానవ భౌతిక శరీరం. మనం చేయబడిన రసాయనిక ధాతువులు దేనికి అవే విడివిడిగా తీస్తే, వాటికి ఖరీదు కడితే వాటి విలువ ఏపాటిది? అంతగా అయితే నేటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ద్రవ్యోల్బణాన్ని బట్టి ఒక 100 రూపాయలు కావచ్చు. మరువవద్దు, నేలమట్టితో కట్టిన కొంప ఇది. అయితే మనిషి విలువ అంతేనా? భౌతికంగా అంచనా వేస్తే అంతే మరి. మన్నుతో చేయబడిన ఈ శరీరం మన్నైపోతుంది. అయితే అతనిలోని ఆత్మ దేవుని దగ్గరికి వెడుతుంది. ఎందుకని? దేవుడు మనిషిలోనికి జీవవాయువు ఊదాడు. మనిషి జీవాత్మ. మానవ జీవం భౌతికం, మానసికం. అంతేకాదు, ఆధ్యాత్మికం కూడా. మానవుడు తన సృష్టికర్తతో ఎంతో అర్థవంతమైన సహవాసంలోకి వచ్చాడు. మానవుని ఉనికిలోనే దేవునికి సరిపోయే శక్తి సామర్థ్యాలు దాగి ఉన్నాయి. ఈ సృష్టిలోని జీవులన్నిటికీ మానవునికి ఎంతో వ్యత్యాసముందని గ్రహించాలి. దేవదూతలున్నారు. వారిని గురించి మనకు అట్టే వివరాలు తెలియవు. ఆధ్యాత్మిక పరిణామవాదం కూడా సహేతుకం కాదు. మానవుని భాష, మనస్సాక్షి, మానవ వ్యక్తిత్వం ఇవి ప్రత్యేకమైనవి. పరిణామవాదం మానవ సృష్టిని వివరించజాలదు, విశ్లేషించలేదు. మానవుని అవశేషాలు, ఎముకలు తవ్వి తీసి మిగతా ప్రాణుల ఎముకలతో పోల్చినంత మాత్రాన ఏమి బోధపడుతుంది? మనిషికి జంతువుకు పోలికలున్నాయనడం హాస్యాస్పదం. దేవుడు మనిషిలోకే జీవవాయువు ఊదాడు, జంతువులలోకి కాదు. మానవ నిర్మాణమే ఆశ్చర్యకరమైనది. 8వ వచనం. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి అందులో ఉంచాడు. ఏదెను తోట ఎక్కడ ఉంది అంటారా? భౌగోళికంగా అది ఎక్కడ ఉందో మనకు తెలియదు. టైగ్రిస్, యూఫ్రటిస్ లోయలో ఉందేమో. అది చాలా సారవంతమైన ప్రదేశం. అక్కడ పంటలు పుష్కళంగా పండుతాయి. ఒకవేళ తిరిగి భూలోకానికి అదే కేంద్రం కాబోతుందేమో. దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారానికి మంచిది అయిన ప్రతి వృక్షము, ఆ తోట మధ్యలో జీవవృక్షము,
మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షాన్ని నేల నుండి మొలిపించాడు. ఈ వృక్షములు అపురూపమైనవి. జీవవృక్షము, మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షము, ఈ వృక్షములు రెండూ అపూర్వమైనవి, అపురూపమైనవి. ఈ రెండు వృక్షములు ఎలాంటివో వర్ణించడానికి మనకు ఎక్కువ ఆధారాలు లేవు. అవి అక్కడ నుండి తొలగించబడినవి, అవి అక్కడ లేవు. ఆ తోటలోని చెట్లు చూడటానికి ఆకర్షణీయమైనవి, రమ్యమైనవి, ఆహారానికి మంచివి. ఆ తోటలోని చెట్లు కంటికి పంటికి ఇంపైనవి. ఈ రోజున పాప ప్రభావం చేత గచ్చపొదలు, ముండ్లకంపలు భూమి మీద మొలిచినా సహజమైన వృక్ష సౌందర్యం ఇంకా నిలిచి ఉంది. అలనాటి ఏదెను తోట ఎంత అందమైందో ఊహించలేము. 10 నుండి 14 వచనం వరకు, ఆ తోటను తడపటానికి ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలైంది. మొదటి దాని పేరు పీషోను. అది హవీలా దేశమంతటా చుట్టూ పారుతున్నది. అక్కడ బంగారమున్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోళము, గోమేధికము దొరుకుతాయి. రెండో నది పేరు గీహోను. అది కూషు దేశమంతటి చుట్టూ పారుతున్నది. మూడో నది పేరు హిద్దెకలు. అది అష్షూరు తూర్పు వైపున పారుతున్నది. 4వ నది యూఫ్రటీసు. ఇథియోపియాలో నది నైలు. హిద్దెకలు అంటే టైగ్రసు. ప్రియ సోదరుడా, సోదరి, పాఠం ఇంతవరకు విన్నావు కదా. ఈ పాఠములో ఉన్న ముఖ్యాంశం ఏమిటి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ. మనము దేవుని యొక్క ప్రత్యేక సృష్టి. సృష్టిలో మిగతా భాగం ఒక ఎత్తు, మానవ సృష్టి ఒక ఎత్తు. నీవు దేవుని సృష్టివి. దేవుడు నిన్ను సృజించాడు. నీ సృష్టికర్త అయిన దేవుణ్ణి నీవు మహిమపరచాలి. నీ జీవిత విధానం ఆయన దృష్టిలో ఆమోదయోగ్యమై ఉండాలి. నీవు చేసే ప్రతి పని నీ సృష్టికర్త అయిన దేవుని గురించి సాక్ష్యమిచ్చేలా ఉండాలి. ఆయనను మహిమపరిచేలా ఉండాలి. ఇదే దేవుడు నీ నుండి కోరుతున్నాడు. ఆదికాండంలో మనం చూచే యెహోవా దేవుడు, మనలను రక్షించిన ప్రభు అయిన యేసుక్రీస్తు, మనలో ఉండి మనలను సర్వసత్యములోకి నడిపిస్తున్న పరిశుద్ధాత్మ, ఆయనే త్రియేక దేవుడు. ఆయన మనల్ని కాపాడుతున్నాడు, సంరక్షిస్తున్నాడు. అనుక్షణము మనల్ని శోధనల నుండి తప్పిస్తున్నాడు. అలాంటి దేవునికి నీవు చెంది ఉంటే, ఆయన నీ దేవుడై ఉంటే, ఆయన నీలో ఉంటే, నీ జీవిత విధానమే మారిపోతుంది. ఇప్పుడే, ఈ క్షణమే నీ సృష్టికర్త అయిన దేవునికి నిన్ను నీవు సజీవ యాగముగా సమర్పించుకోవలసిందని దేవుని వాత్సల్యమును బట్టి బ్రతిమలాడి మిమ్మలను హెచ్చరిస్తున్నాము. దేవుడు మిమ్మును సమృద్ధిగా దీవించాలని మా ఆకాంక్ష. అందరూ తలలు వంచండి, క్లుప్త ప్రార్థన చేసుకుందాము. మహిమగల తండ్రి, కృపాభరితుడవైన దేవా, ఈ సమయమందు నీవు మాతో మాట్లాడావు. మా శ్రోతలందరినీ మరి ఒకసారి మీ హస్తముల్లో ఉంచుతున్నాం. ప్రతి ఒక్కరూ నీ మాట విని నీవు చెప్పినట్లు చేస్తూ సైతానీయమైన దుష్ట శక్తులను ఎదిరించి నిలిచి నీ సహాయముతో గెలిచి నీ మహిమార్థమై జీవించడానికి నేటి వాక్య సందేశమును వారిలో ఫలింపచేయుమని, మహిమ పొందమని, సైతానీయ దుష్ట శక్తులను లయపరిచి దూరపరచుమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దృష్టించితివి యేసయ్యా,
సృష్టించితివి యేసయ్యా నన్ను దృష్టించితివి యేసయ్యా నన్ను కోరి నాదరి తేరి నన్ను కోరి నాదరి తేరి యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా సృష్టించితివి యేసయ్యా నన్ను దృష్టించితివి యేసయ్యా సృష్టించితివి యేసయ్యా నన్ను దృష్టించితివి యేసయ్యా నన్ను కోరి నాదరి తేరి నన్ను కోరి నాదరి తేరి యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ఆకాశ పక్షులు మెరిసేటి తారలు నీ సృష్టి భాష్యాలు ఎన్నెన్నో రంగులు విరజిమ్మే పువ్వులు నీవిచ్చే భాగ్యాలు వెలుగిచ్చే సూర్యచంద్రులు జలమిచ్చే వర్షపు మబ్బులు బలమిచ్చే తీయని ఫలములు చూడగా చూడగా హల్లెలూయా పాడి నీ స్తోత్రాలే పలికెదా హల్లెలూయా పాడి నీ సాక్ష్యాలే తెలిపెదా సృష్టించితివి యేసయ్యా నన్ను దృష్టించితివి యేసయ్యా సృష్టించితివి యేసయ్యా నన్ను దృష్టించితివి యేసయ్యా నన్ను కోరి నాదరి తేరి నన్ను కోరి నాదరి తేరి యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా అంత యేసే బ్రతుకంత యేసే అంత యేసే నా బ్రతుకంత యేసే నా ఆశ నా ఊసు నా ఆశ నా యాస అంత యేసే జగమంత యేసే అంత యేసే జగమంత యేసే అంత యేసే జగమంత యేసే అంత యేసే జగమంత యేసే
నా శాంతి. జయంతి వర్ధంతి న వర్ధంతి న జయంతి, జయంతి వర్ధంతి న వర్ధంతి న జయంతి. అంత యేసే, అనుభవమంతా యేసే, అంత యేసే, నా అనుభవమంతా యేసే. నా భాష, నా ఊసు, నా ఆశ, నా యాస అంత యేసే, జగమంత యేసే, అంత యేసే, జగమంత యేసే. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహిమగల దేవా, మేమందరము మీ పాదాల చెంత సమకూడి ఉన్నాము. మీ వాక్యాన్ని ధ్యానించగోరుతున్నాము. మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయమని, వాక్యములో ఆశ్చర్యకరమైన సంగతులను మేము చూడగలిగేటట్లు మా మనోనేత్రములు వెలిగించుమని, నీవే మహిమ పొందుమని యేసుక్రీస్తు వారి శుభనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. సోదరీ సోదరులారా, కొంచెం ఆలోచించండి. నరుడు ఒక త్రిత్వం. అతడు చస్తాడంటే 3 విధాలా చావాలి. భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక మరణాలున్నాయి. అయితే వారికి భౌతిక మరణం వెంటనే రాలేదు. ఆదాము హవ్వలు ఆ తరువాత 900 ఏండ్లు బతికే ఉన్నారు. మరణం అంటే ఎడబాటు. పండు తిన్న క్షణంలోనే నరుడు ఆధ్యాత్మికంగా మృతి చెందాడు. దేవునికి దూరమైపోయాడు. దేవుడైన యెహోవా అనుకున్నాడు, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. వాని కోసం సాటి అయిన సహాయము చేసి ఇస్తాను. ఆదామును కొంతకాలం దేవుడు ఏదెను తోటలో ఒంటరిగా ఉంచాడు. అతనికి తన అక్కర ఏదో తెలిసి రావాలి. అతనికి సాటిగా, అతనితో ఉండడానికి మరో వ్యక్తి కావాలి. నరునికి నారి కావాలి. ఇది అతని అక్కర. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి, ఆదాము వాటికి ఏ పేర్లు పెడతాడో చూడాలని వాటిని అతని వద్దకు రప్పించాడు. ఆదాము ఎంత గొప్ప భాషా పండితుడో! అతడో పెద్ద నిఘంటువు, విజ్ఞాన సర్వస్వం, మానవ భాషా పదాలకు మూలం. దేవుడు ఒక కుక్కను, ఏనుగును తెచ్చి ఎదట ఉంచి, అబ్బాయి, వీటికేం పేర్లు పెడతావోయ్ అంటే, తండ్రి, ఇది కుక్క, ఇది ఏనుగా అన్నాడు ఆదాము. ఆదామా, నీకు జేజేలు, పరీక్షలో నెగ్గావు. హవ్వ ఆదాముకు సాటి. వారి జీవితం ఒక మనోజ్ఞ కావ్యం, హవ్వాదామీయం. ఆదాము సహాయం హవ్వ. ఇద్దరి వ్యక్తిత్వాలు పరస్పర సంపూరకాలు. హవ్వ లేకపోతే ఆదాము సగమే. పురుషుడు ప్రశ్న, స్త్రీ జవాబు. అతడు లేక ఆమె లేదు, ఆమె లేక అతడు లేడు. ఇప్పుడు మనం ఆదికాండం 2వ అధ్యాయం 20వ వచనం వరకు వచ్చాము. జాగ్రత్తగా వినండి. ఈ రోజున స్త్రీ సృష్టి ఎలా జరిగిందో వాక్యము నుండి కొన్ని సత్యాలు మనము నేర్చుకోబోతున్నాము. దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి, అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకటి తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాడు. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చాడు. ఆదాము నుండి స్త్రీ తీయబడింది. స్త్రీ ఆదాము ప్రక్కటెముక గనుక ఆదాము ప్రక్కనే ఉంది. ఇద్దరి సమానత, సమత ఇందులో కానవస్తాయి. ఇద్దరిలో హెచ్చుతగ్గులేమీ లేవు. ఆదాము తలలో నుండి హవ్వ రాలేదు. ఆదాము మానసికంగా ఆమె కంటే గొప్పవాడేమీ కాడు. స్త్రీ అతని పాదములో నుండి తీయబడలేదు. ఆమెను అతడు అణగద్రొక్కటానికి వీల్లేదు. ప్రక్కలో నుండి ఆమెను తీశాడు గనుక ఆమెకు అతనితో సమాన ప్రతిపత్తి ఉంది. ఇద్దరి మధ్య మమత, సమత ప్రవర్తిల్లాలని దేవుని చిత్తం. హవ్వ ఆదాముకు అర్ధాంగి. దేవుడు అంటున్నాడు, స్త్రీలారా,
మీ భర్తలకు లోబడి ఉండండి అంటే ఏమిటి? మీరు మీ భర్తలకు బాధ్యురాండ్రు. అతని ప్రేమ వైఖరికి ఈమె ప్రతిస్పందన. పురుషునిలో రెండో సగం భార్య. ఆమె లేకుండా అతడు సగం మనిషి. నా సోదరీ సోదరులారా, నా మాట నమ్మండి. హవ్వ అతిలోక సుందరి. అసలు స్త్రీలో ఏమైనా మార్దవం, అందం ఉందంటే అదంతా హవ్వ తల్లి నుండి సంక్రమించిన లక్షణమే. హవ్వ రూపం, గుణం అందమైనవి. ఆమెలో ఎన్నెన్నో అందాలున్నాయి. ఆమె బాహిర సౌందర్యం, అంతఃసౌందర్యం ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. ఆమె అందాల దీవి, సుగుణాల రాశి. ఆదికాండం 2:23 అప్పుడు ఆదాము అన్నాడు, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము. ఈమె నరునిలో నుండి తీయబడినది గనుక నారి అనబడుతుంది. హీబ్రూ భాషలో ఇష్ అంటే పురుషుడు, ఇషా అంటే స్త్రీ. ఈమె అతని అర్ధాంగి. అతడు ప్రశ్న, ఆమె జవాబు. పురుషుడు నాయకుడు, స్త్రీ నాయిక. దేవుడు అతణ్ణి ముందు సృజించాడు. అతడు ముందు ఉన్నాడు, ఆమె అతని వెంట నడుస్తుంది. పురుషుడు వీరుడు, ఆమె వీరనారి. అతడు చక్కగా నడుస్తూ ఆమెను నడిపిస్తాడు. పురుషుడు ప్రేమికుడు, ఆ ప్రేమకు ప్రతిస్పందన స్త్రీ. అతడే ముందు చెప్పాలి, ప్రియసతీ, నిన్ను ప్రేమిస్తున్నాను. అప్పుడు ఆమె బదులు చెబుతుంది, ప్రేమిస్తున్నాను అంటుంది. భర్తే భార్యకు ప్రేమను ఇచ్చి పుచ్చుకుంటాడు. అతడు మంచి భర్త అయితే ఆమె మంచి భార్య. ఇది సరైన సమీకరణం. దారి చూపాల్సిన వాడు భర్త. కాబట్టి పురుషుడు తన తండ్రిని, తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు. వారు ఏక శరీరమై ఉంటారు. అంటే భార్యకు భర్త బాధ్యుడు, అతని దారి జవాబుదారి. ఇక మీదట అతడు తన తల్లిదండ్రులకు బాధ్యుడు కాడు. కొత్త అధికారాలు, కొత్త సంసారం. అప్పుడు ఆదాము, అతని భార్య, వారిద్దరూ దిగంబరులై ఉన్నారు. అయితే వారు సిగ్గు ఎరుగక ఉన్నారు. వారికి వస్త్రాలు లేవా? వారు వివస్త్రులా? నేనలా అనుకోను. వారికి మహిమ, వెలుగు వస్త్రాలేవో ఉన్నాయి. స్త్రీ పురుష సృష్టిలోని ఆకర్షణ అనిదం పూర్వము, అనితర సాధ్యము. దేవుడు వీరిద్దరినీ జత చేశాడు. వీరు దంపతులు, భార్యాభర్తలు. దేవుడు వీరిని జతపరిచాడు. దేవుడు తన ప్రజలకు కొన్ని వ్యవస్థలనుగ్రహించాడు. వాటికి మనుషులు విధేయులవ్వాలి. వివాహము అట్టి వ్యవస్థ. పెళ్లి కానివారు వైవాహిక నిబంధనలను మన్నించాలి, పాటించాలి. దైవ నిర్ణయానికి తలవొగ్గాలి, తప్పదు. వైవాహిక నియమాలను నేడెందరో ఉల్లంఘిస్తున్నారు, శోచనీయం. కీర్తనలు 2:3. నేడు ఎందరో దంపతులు యుగళ గీతంగా పాడుతున్నారు. మనము వారి కట్లు తెంచి పారేద్దాము రండి, బంధాలను మన వద్ద నుండి పారవేద్దాం పట్టండి అని చెబుతున్నారు. వైవాహిక నియమాలు దేవుడు పెట్టినవి. అవి మాకు వద్దు అంటే మాకు దేవుడే వద్దు అంటున్నారని అర్థం. ఆదిమానవుణ్ణి దేవుడు నేరుగా సృజించాడు. కాని నారిని అలా కాదు, పరోక్షంగా నరునిలో నుండి తీశాడు. స్త్రీ పురుషులలో ఉన్న భేదాలు విభిన్నత్వంలో ఏకత్వం. ఆమె శృతి, అతడు లయ. ఆమె సంగీతం, అతడు సాహిత్యం. అతడు మాట, ఆమె పాట. ఆమెను అతని కోసం సృజించి కానుకగా ఇచ్చి కన్యాదానం చేశాడు దేవుడు. ప్రథమ దంపతులారా, మీ కలయిక మాకు శ్రావ్య సంగీతం. ఈ అధ్యాయంలోని అంశాలు ఎంతో ఆసక్తిదాయకమైనవి. మానవుని సృష్టి, అతనికి నివాసయోగ్యమైన భూమి, అతనిపై దేవుడు ఉంచిన గురుతరమైన బాధ్యత, అతనికి దేవుడిచ్చిన సాటి సహాయం, స్త్రీ సృష్టి. ఈ అంశాలు అతి ప్రాముఖ్యమైనవి. భార్యాభర్తల గుర్తింపు. భర్తలారా, మీ భార్యలను ప్రేమించండి అనే దైవాజ్ఞ.
సోదరీ సోదరులారా, మన సృష్టికర్త దేవుడు. అందుచేత మన అనుదిన జీవితంలో మనం దేవునికి బాధ్యులం. ఆయనకు లెక్క అప్పచెప్పాలి. ఈ అధ్యాయంలో మనం దేవునికి మానవునికి మధ్య ఉండవలసిన పరస్పర సంబంధాన్ని చూచాము. మానవుడు తన సృష్టికర్తను ఆరాధించాలి, దేవునికి సేవ చెయ్యాలి, దేవుని పట్ల ప్రభుభక్తిని చూపాలి. మానవుడు తనకు దేవుడిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదు. సామాజిక జీవితమందు ప్రభువును సర్వదా మహిమపరచాలి. ఇదే ఈ అధ్యాయమంతటిలో సందేశం. సరే, ఇప్పుడు 3వ అధ్యాయానికి వస్తున్నాము. ఈ అధ్యాయంలో సర్పం కనిపిస్తాడు. ఇతడు దేవుని వాక్యాన్ని ధిక్కరిస్తాడు. ఆదాము హవ్వలు సర్పవాక్కు నమ్మి పాడైపోయారు. మానవుని భవిష్యత్తును గురించి దేవుడు రూపొందించిన ప్రణాళిక, విమోచన సత్య సిద్ధాంత దర్శనం ఇవన్నీ ఈ అధ్యాయంలో పొందుపరచబడినవి. ఆదికాండం 1-2 అధ్యాయాలలో నరుడు అమాయకుడు. అంతా పరిపూర్ణ దశలో ఉంది. దేవునికి మానవునికి మధ్య మంచి సహవాసం ఉంది. అయితే 3వ అధ్యాయంలో అపశృతి వచ్చింది. ఇక చూడండి, 4వ అధ్యాయం మొదలుకొని 11వ అధ్యాయం వరకు మానవత ఎలా చెడిపోయిందో కన్నులకు కట్టినట్లు కానవస్తుంది. అసూయ, కోపం, హత్య, అబద్ధం, దుర్మార్గం, అవినీతి, తిరుగుబాటు, తీర్పు అడుగడుగునా కానవస్తాయి. ఈ దుర్గుణాలన్నీ ఎక్కడి నుండి వచ్చాయంటారు? వీటికి ఉత్పత్తి స్థానమేది? ఈ పాపానికి అంకురం ఎక్కడ మొదలైంది? దీనికి జవాబు ఆదికాండం 3వ అధ్యాయంలో మీకు లభిస్తుంది. ఈ 3వ అధ్యాయం మానవ చరిత్రలోని నాటకీయమైన దుష్పరిణామానికి ఆరంభం. ఇదే ఉత్పత్తి. 6000 సంవత్సరాల క్రిందట జరిగిన సంఘటనల వల్ల వచ్చిన విపరిణామమే నేటి లోక పరిస్థితి. సైతాను మానవతకు దేవునికి బద్ధశత్రువు. దేవుని కృప నుండి సైతాను కబంధహస్తాలలో పడిపోయాడు మనిషి. మానవుడు దేవుని వద్ద నుండి పారిపోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. పాపము చేసిన మానవుని పట్ల దేవుని వైఖరి ఏదో ఈ అధ్యాయం మనకు చూపుతుంది. అపరాధ భావనతో మానవుడు కుమిలి కునారిల్లిపోతూ తన దిగంబరత్వాన్ని అంజూరపు ఆకులతో కప్పుకోవాలని చూస్తున్నాడు. పాపి అయిన మానవునికి దేవుడు చూపిన కృపా సదుపాయం అమోఘమైనది. ప్రవచన రేఖ ఇక్కడ మొదలై లేఖనమంతటా ప్రసరిస్తుంది. చూడండి, దేవునికి మనకు మధ్యవర్తి లేకపోతే మనకు దేవుణ్ణి చేరే అవకాశమే లేదు. ఇప్పుడు సర్పం తారసిల్లుతున్నది. ఈ సర్పం దేవుని వాక్యాన్ని గురించిన అనుమానాలను, అపోహలను కలిగించాడు. ఇది హవ్వ ఎదుర్కొన్న గొప్ప శోధన. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉన్నది. అది ఆ స్త్రీతో అన్నది, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పాడా? అసలు ఎందుకు ఈ శోధన వచ్చినట్లు గమనించండి. మానవుణ్ణి దేవుడు అమాయకుణ్ణిగా చేశాడు గాని మనిషి నీతిమంతుడు కాడు. మనిషిని దేవుడు అలా చేయలేదు. నీతి అంటే ఏమిటి? నీతి అనే దానికి అసలైన అర్థమేమిటంటే, శోధన వచ్చినప్పుడు లొంగకుండా నీ అమాయకత్వాన్ని రుజువు చేసుకోవడం. అది నీతి. శోధన నిన్ను అభివృద్ధి చేయగలదు, లేదా నిన్ను నాశనం చేయగలదు కూడా. శోధన వచ్చింది అంటే ఈ రెండిటిలో ఏదో జరిగి తీరుతుంది. ఏదెను తోటలో ఉన్నంత మాత్రాన ఆదాము హవ్వలకు శోధనలు రాకుండా పోవు. శోధనలు విశ్వాస పరీక్షలు. మానవుడు బాధ్యత గలవాడు. అతడు తన దేవుణ్ణి మహిమపరచాలి, దేవునికి విధేయత చూపాలి, దేవుణ్ణి సేవించాలి, దేవుని ప్రభుత్వానికి లోబడి జీవించాలి. మానవుని సృష్టికర్త దేవుడు. మానవుడు తనను తాను సృజించుకోలేడు. దేవుడు నిష్కర్షగా చెప్పాడు, నీవు ఆ పండు తినే రోజున చస్తావు.
తోటలో ఇదొక్కటే కాదు, ఇంకా అనేక వృక్షాలున్నాయి. ఏ చెట్టు పండైనా తినగలడు. ఈ చెట్టు ఒక్కటే ఉంటే అది శోధన ఎలా అవుతుంది? ఈ వచనంలో మనకు సర్పం తారసిల్లుతున్నది. ఈ సర్పం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఈ సర్పం ఏదెను తోటలోకి ఎలా జొరబడింది? ఏమో, అది ఏదెను తోటలో మటుకు ఉంది, మనకు అక్కడే కనపడుతుంది. సైతాను సర్పాన్ని వాడుకున్నాడు. 2 కొరింథీ 11:14 పౌలు ఇదే హెచ్చరిక చేస్తున్నాడు. ఇది ఆశ్చర్యము కాదు. సైతాను తానే వెలుగుదూత వేషము ధరించుకుంటున్నాడు. సైతానును గురించి ప్రకటన గ్రంథంలో ఎక్కువగా చెప్పబడింది. ప్రకటన 12:9 సర్వలోకమును మోసపుచ్చుతూ అపవాది అని, సైతాను అని పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడింది. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడ్డారు. ప్రకటన గ్రంథం 20:2 కూడా ఈ సైతాను పేర్కొనబడ్డాడు. అతడు ఆది సర్పమును అనగా అపవాది సైతాను అనే ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరాలు వానిని బంధించి అగాధములో పడవేశాడు. ఈ సర్పం మామూలు పాము కాదు. దీనికి విపరీతమైన దుష్టశక్తి ఉంది. ఈ ఘటసర్పం పుట్టుపూర్వోత్తరాలు యెషయా గ్రంథం 14 యెహెజ్కేలు 28 తేటగా చెప్పబడి ఉన్నాయి. ఆదికాండం 3:2-3 ఆ స్త్రీ సర్పముతో అన్నది, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పాడు. ఈ సర్పం అసలెందుకు స్త్రీ దగ్గరికి వచ్చింది? పురుషుని దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? దేవుడు ఆదామును సృజించినప్పుడే చెప్పాడు, ఈ ఒక్క చెట్టు ఫలాలు తప్ప ఈ తోటలో ఏ చెట్టు పండ్లైనా తినవచ్చు. ఈ సమాచారం హవ్వ ఆదాము ద్వారా మాత్రమే విన్నది. అందుచేత సర్పం హవ్వ దగ్గరికే వెళ్లడం జరిగింది. స్త్రీ మనస్సు స్వతహాగా మెత్తనిది, సున్నితమైనది. కొత్తది ఏదో తెలుసుకుందామనే ఆసక్తి స్త్రీకి సహజంగా ఉంటుంది. ఈ రోజున కూడా తప్పుడు సిద్ధాంతాలను సులభంగా నమ్మేది మొట్టమొదట స్త్రీలే. అట్టి సిద్ధాంతాల విమత శాఖల్లో నాయకురాండ్లు స్త్రీలే. సైతాను ఉపాయశాలి. అతడు అడిగిన ప్రశ్న హవ్వ మనస్సులో దేవుని వాక్కు మీద అనుమానం పుట్టించింది. ఇది నిజమా? దేవుడు చెప్పాడా? ఆమె అన్నది, ఏ పండ్లైనా తినవచ్చుగాని ఈ ఫలాని చెట్టు పండ్లు తినకూడదు, దానిని ముట్టకూడదు. ఈమె దేవుడు చెప్పని మాట ఒకటి చేర్చింది. ప్రియ శ్రోతలు, ఈరోజు మనకు కొత్త సంవత్సరం ప్రథమ దినం. నూతన సంవత్సర శుభములు మీకందరికీ సమృద్ధిగా కలుగునుగాక. కొరింథీ 5:17 అపొస్తలుడైన పౌలు అన్నట్లు, ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించాయి, ఇదిగో కొత్తవి అయ్యాయి. క్రీస్తునందు ఉన్నవారు నూతన సృష్టికి చెందిన ప్రజలు. క్రీస్తుకు బయట ఉన్నవారు పాత సృష్టి. నూతన సృష్టి అయిన వ్యక్తి నూతన జన్మ పొందినవాడు. అతని ఆత్మలో నూతన జన్మ ప్రవర్తిల్లుతుంది. అతనికి నిత్యజీవం ప్రాప్తించింది. ఈ పాత భూమి, పాత ఆకాశం లయమైపోయి నూతన భూమి, నూతన ఆకాశం వస్తాయి. ఇది ప్రవచనం. అప్పుడు మనం నీతి నివసించే నిత్యరాజ్యంలో ఉంటాము. అయితే దానికి ముందుగానే యేసుక్రీస్తు మనల్ని నూతన సృష్టిగా మార్చేస్తున్నాడు.
యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు, వారికి ఎట్టి కలవరమూ లేదు. దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వీరికి సమస్తము వారి మేలుకే సమకూడి జరుగుతుంది. క్రీస్తునందు నూతన సృష్టి అయిన వారికి బయటి నుండి ఎట్టి కీడు కలగదు, అథవా కీడు కలిగినా అది వారికి ఎట్టి హాని కలిగించజాలదు. మరో మాట, క్రీస్తునందున్న ఈ నూతన జీవులకు క్రీస్తు ప్రేమ నుండి ఎట్టి ఎడబాటు కలగదు. శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువు అయినా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైనా, ఖడ్గమైనా మనలను ఎడబాపనేరదు. మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము. మరణమైనా, జీవమైనా, దేవదూతలైనా, ప్రధానులైనా, ఉన్నవి అయినా, రాబోవునవి అయినా, అధికారులైనా, ఎత్తైనా, లోతైనా, సృష్టించబడిన మరేదైనా మన ప్రభువైన క్రీస్తుయేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముతున్నాము. శ్రోతలు, ఇదే మన నూతన సంవత్సర విశ్వాస ప్రమాణం, నూతన ప్రయాణం. దైవాశీస్సులు. రండి శ్రోతలు, ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ దేవా, నీకు మేము ఎంతో కృతజ్ఞులం. రేడియో సందేశాల ద్వారా అశేష ప్రజలు క్షేమాభివృద్ధి చెందినట్లు, మీ స్పర్శ ద్వారా ప్రజలు ఆరోగ్యవంతులగునట్లు ఈ కార్యక్రమమంతటినీ ఆశీర్వదించి మహిమ పొందుమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సోదరీ సోదరులారా, ఈరోజు ఆదికాండం 3వ అధ్యాయంలో నుండి ఎన్నెన్నో సత్యాలు నేర్చుకోబోతున్నాము. ఆత్మ చెప్పే మాటలు ఆత్మ కర్ణములు గలవారు విందురుగాక. ఆదికాండం 3వ అధ్యాయం 4-5 వచనాలతో నేటి సందేశం ఆరంభమవుతోంది. మీ బైబిళ్లు తెరిచిపెట్టుకొని చూడండి. సర్పం స్త్రీతో అన్నది, మీరు చావనే చావరు, మీరు వాటిని తిన్న రోజే మీ కన్నులు తెరువబడతాయని, మంచి చెడ్డలను ఎరిగిన వారై మీరు దేవుళ్లలాగే ఉంటారని దేవునికి తెలుసు. మీరు నిశ్చయంగా చస్తారు అని దేవుడంటే, హవ్వ ఆ మాటను కొంచెం మార్చి మీరు చావకుండునట్లు ఆ పండు తినవద్దన్నాడు అంటుంటే, సైతానేమో మీరు చావనే చావరు అంటున్నాడు. దేవుడు చెప్పింది జరగదు అని సైతాను గట్టిగా చెప్తున్నాడు. దేవుని ప్రేమ, దేవుని సౌజన్యం అంతా ఒట్టిదే అని సైతాను దుర్బోధలు చేస్తున్నాడు. దేవుడే గనక మంచివాడైతే మీకు ఎందుకని ఇన్ని షరతులు హద్దులు పెడతాడు అని హవ్వను సైతాను నిలదీసి అడుగుతున్నాడు. దేవుడు నీతిమాలినవాడు అంటూ దుష్ప్రచారం చేస్తున్నాడు. దేవుని పరిశుద్ధతను ప్రశ్నిస్తున్నాడు. మీరిద్దరూ దేవుళ్లైపోతారు. ఈ పండు తిన్న రోజే మీ కండ్లు తెరుచుకుంటాయి. మంచి చెడ్డల తెలివి మీకు వచ్చేస్తుంది. ఇది దేవునికి తెలుసు. అందుకని మిమ్మలను మోసం చేసి మీకు అబద్ధం చెప్పాడు. దేవుని ఉద్దేశాలు పవిత్రమైనవి కావు. ఇది సైతాను అబద్ధ ప్రచారం. హవ్వ ఏం చేసింది అంటే, దేవుని వాక్యాన్ని కొంచెం మార్చింది, దానికి కొంచెం చేర్చింది. దేవుని వాక్యాన్ని ఈ విధంగా మార్చి దానికి ఏదో చేర్చి తప్పుడు సిద్ధాంతాలను తెచ్చి ప్రజల చేత ఒప్పిస్తున్నారు కొందరు. ఈ రోజున ఇదే తంతు జరుగుతున్నది. అలా చేయటం నేరం అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. కొందరి సిద్ధాంతాలు వెర్రితలలు వేస్తున్నాయి. విమత శాఖలు విస్తరిస్తున్నాయి. ఈ రోజున కొందరు ధర్మశాస్త్రం రక్షిస్తుంది అంటారు. ఒక్క విశ్వాసం మాత్రమే చాలదు, దానికి మరింకేదో చేర్చాలి అనే వితండ బోధలు చేసేవారున్నారు. యోహాను 6వ అధ్యాయం 29వ వచనంలో యేసు ప్రభువు స్పష్టంగా చెప్పాడు, ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసముంచటమే దేవుని క్రియ. విశ్వాసము ఎంత ముఖ్యమో గ్రహించండి. సర్పం దేవుని మాటలను ఖండిస్తున్నాడు. తన మాటలను దేవుని మాటలకు బదులుగా తెచ్చి బోధిస్తున్నాడు.
వారి చేత నమ్మిస్తున్నాడు కూడా. విశ్వాసము అంటే దేవుని మాటకు విధేయులవటమే అని రోమా పత్రిక చెబుతున్నది. విశ్వాసము విధేయతకు నడిపిస్తుంది, అవిశ్వాసం అవిధేయతకు నడిపిస్తుంది. అనుమానం కూడా అవిధేయతకే దారితీస్తుంది. ఆదాము హవ్వలు దేవుని వాక్యానికి అవిధేయులైనందుచేత ఎలాంటి దుష్ఫలితాలు వచ్చాయో చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. ఆ వృక్షము ఆహారానికి మంచిదని, కంటికి అందంగా ఉందని, వివేకమిచ్చే రమ్యమైనదని చూచినప్పుడు ఆ స్త్రీ దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు కూడా పెట్టింది. అతడు కూడా తిన్నాడు. గమనించండి, సర్పము స్త్రీకి చెప్పి ఒప్పించింది, శరీరాశ వారిలో కలిగించింది, తినటానికి బాగుంది అనిపించింది, కంటికి ఇంపుగా కనిపించింది. మానసికమైన శోధనలో పడిపోయాడు మానవుడు. పైగా అది రమ్యమైనది, వివేకమును పుట్టిస్తుంది. ఇది మత సంబంధమైన ఆకర్షణ. మత్తయి 4వ అధ్యాయం, మార్కు 1వ అధ్యాయం, లూకా 4వ అధ్యాయంలో అచ్చం ఇలాంటి శోధనే యేసు ప్రభు అరణ్యంలో ఎదుర్కొన్నాడని చెప్పబడింది. మొదటి శోధన, ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకో. ఇది శరీరాన్ని శోధించే పరీక్ష. ఆ పండు ఆహారానికి మంచిది. హవ్వకు శరీరాశ. రెండో శోధన, అపవాది యేసు ప్రభువుకు లోక రాజ్యాలను వాటి ఐశ్వర్యాన్ని ఇస్తాను అన్నాడు. ఇది మానసిక శోధన. ఏదెను తోటలో పండు చూడటానికి ఎంతో బాగుంది. ఇక మూడో శోధన, దేవాలయ శిఖరాగ్రం నుంచి కిందికి దూకు. ఇది మత విషయికమైన శోధన. వివేకమిచ్చే రమ్యమైన ఫలం, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ మూడు శోధనత్రయమై నాడు నేడు విశ్వాసులను ఎదుర్కొంటున్నాయి. సైతాను ఈ మూడింటినీ ప్రయోగిస్తున్నాడు. ఎందరో సైతాను పెట్టే శోధనలకు లొంగి పతనమైపోతున్నారు. 1 యోహాను 2వ అధ్యాయం 16వ వచనంలో ఈ మూడింటిని భక్తుడు పేర్కొన్నాడు. శరీర శోధన, నేత్రాశ, మానసికం, జీవపు డంబం. ఈ మూడు దురాకర్షణలు తండ్రి వల్ల కలిగినవి కావు. మానవుని హృదయములో నుంచే ఇవి పుట్టకొస్తాయి. మానవులను ఈ మూడు రంగాలలో పడగొట్టే ప్రయత్నంలోనే ఉన్నాడు సైతాను. ఆదాము హవ్వలను అలానే పడద్రోశాడు. మంచి చెడుగులు మీకు తెలిసిపోతాయి, వివేకవంతులవుతారు, దేవుళ్లైపోతారు అంటూ శోధించాడు సైతాను. 7వ వచనం, అప్పుడు వారిద్దరి కన్నులు తెరువబడ్డాయి. తాము దిగంబరులమని వారు తెలుసుకున్నారు. అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడాలు చేసుకున్నారు. వారి కన్నులు తెరువబడ్డాయి అంటే అది వారి మనస్సాక్షికి సంబంధించింది. పతనానికి ముందు ఆదాము హవ్వలకు మనస్సాక్షి లేదు. వారు బొత్తిగా అమాయకులు. అమాయకత్వము అనగా చెడుగు అంటే ఏమిటో వారికి బొత్తిగా తెలియదు. మానవుడు మనస్సాక్షికి కర్త కాడు. మనస్సాక్షి మనిషి లోపల ఉండి అతనిపై నేరారోపణ చేస్తుంది. అపరాధ భావన మనిషి లోపల ఉన్న అతని కుడి చెయ్యి లాంటిది. లోపాలను వేలుపెట్టి చూపుతుంది. అపరాధ భావనను మనిషి వదిలించుకోలేడు. దిగంబరులమని వారికి తెలిసిపోయింది. అంజూరపు ఆకులతో కచ్చడములు కుట్టుకున్నారు. ఏదెను తోటలో పేరు చెప్పబడిన చెట్టు అంజూరపు చెట్టే. మంచి చెడ్డల తెలివిని ఇచ్చే చెట్టు యాపిల్ చెట్టు అనుకుంటున్నారా? కాదు, దాని పేరేదో చెప్పబడి ఉండలేదు. అంజూరపు ఆకులతో దిశములను దాచుకుందామనుకున్నారు కాని అవి పూర్తిగా వారి దిగంబరత్వాన్ని కప్పజాలవు. వారు తమ అపరాధ భావనను ఒప్పుకోలేదు. తమ పాపాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తాము పతనమైపోయినట్లు ఒప్పుకోవడం లేదు. దానికి వారు సిద్ధంగా లేరు. మత విషయికమైన ఆచారకాండ, నిత్య కర్మానుష్ఠానాలు ఉండనే ఉన్నాయి. అన్ని మతాలలోనూ ఒకే తంతు. ఏవేవో కార్యకలాపాలు, పండగలు, తీర్థయాత్రలు ఉంటాయి. సంస్థాగతమైన మతం
కొందరి వ్యాసంగం. మతం ఎంత ఉన్నా ఆత్మశుద్ధికి ఉపకరించదు. ఏదో సంఘంలో సభ్యత్వం ఉందిలే అని తృప్తిపడడానికి పనికొస్తాయి అంతే. అంజూరపు చెట్టును యేసు ప్రభువు శపించిన ఘట్టం జ్ఞాపకం చేసుకోండి. మతంతో సతమతమయ్యే వారిని ప్రభువు సునిశ్చితంగా గద్దించాడు. మతమంటే అంజూరపు ఆకుల కచ్చడాలే, పాపాన్ని కప్పిపుచ్చుకునే కృతక ప్రయత్నాలే మతాలన్నీ. మానవుని ఆత్మకు దేవునికి మధ్య ప్రవేశించి తిష్టవేసు కూర్చుంటాడు సైతాను. మనిషిని దేవుడికి దూరం చెయ్యాలనే సైతాను ప్రయత్నం. సైతాను వల పన్ని మనుషులను పట్టేస్తాడు. మనుషులకు తానే దేవుడైపోవాలని సైతాను కోరిక. అదే లక్ష్యంతో సైతాను తీవ్ర కృషి చేస్తున్నాడు. సైతాను ఆదాము హవ్వలను ఏమి చెయ్యాలని పురికొల్పుతున్నాడు? అబద్ధం చెప్పమనే, దొంగతనం చేయమనే? అదేదీ కాదు. దేవుని మాటను నమ్మవద్దని, అనుమానించమని సైతాను ప్రేరేపిస్తున్నాడు. యేసు ప్రభు దగ్గరికి ఒక యువకుడు వచ్చాడు. అతడు ధనికుడు. కాని ప్రభువు మాటను నమ్మలేక విషాదంతో వెళ్లిపోయాడు. సైతాను ప్రజలను శోధించే విధానం ఎలాంటిదో పసికట్టండి. హవ్వ పండును చూచింది, ఆహారానికి బాగుంటుంది అని ఆశించింది. చూడటానికి కూడా ఆ పండు ఎంతో బాగుంది. అది తింటే వివేకం అబ్బుతుందని ఆశించింది. ఈ విధంగా గోధుమల మధ్య గురుగులు విత్తుతూ ఉంటాడు సైతాను. బయట నుంచి శోధనలను లోపలికి రవాణా చేస్తాడు సైతాను. ఆలోచనలను మనిషిలోకి ఎగుమతి చేస్తాడు అపవాది. కాని దేవుని విధానం దీనికి కేవలం భిన్నమైనది. హృదయంలో నుంచి దేవుడు పనిచేస్తాడు. మతం అనేది బయట నుంచి వచ్చి మనిషిని రుద్దుతుంది. దేవుడు మత ప్రమేయం లేకుండా పనిచేస్తాడు. ఆధ్యాత్మికం అయింది నిజంగా మతానికి అతీతమై ఉంటుంది. క్రైస్తవం అనేది మతం కాదు. క్రైస్తవం అంటే క్రీస్తే. మతాలు ఎన్నో ఉన్నాయి. మతాలేవీ చెప్పలేని మాట యేసు ప్రభువు చెప్పాడు. కొత్తగా జన్మించండి. బాహిరంగా భక్తిని నటించే మతగురువులను ఉద్దేశించి ప్రభువు అన్నాడు, పాత్రలో శుద్ధి ఉండాలి. పైపైన ఎంత తోమితే ఏమి ప్రయోజనం? సున్నం కొట్టిన సమాధులు మీరు. బయటికి తెల్లగా అందంగా కనపడతాయి. అలంకారాలు, పూలు, బుక్కాయి వాటికి చేరుస్తారు. అయితే లోపల కంపు, మృతుల ఎముకలు. ఎలాంటి చిత్తరువు ఇది! ఆదాము హవ్వల వ్యవహారం చూడండి. తమ పాపాన్ని ఒప్పుకోకుండా కప్పిపుచ్చుకుంటున్నారు. అంజూరపు ఆకుల కచ్చడాలు కుట్టుకుంటున్నారు. ఇదేమన్నా దర్జీ పనే? ఏదో కొత్త తరహా దుస్తుల? అంజూరపు ఆకుల నాగరికత ఈ రోజున కూడా ప్రవర్తిల్లుతున్నది అనటానికి మేము ఎంతో చింతిల్లుతున్నాము. హృదయంలో ఉన్న పాపాన్ని కప్పిపుచ్చుకునే కృత్రిమ ప్రయత్నాలే ఇవన్నీ. 8-9 వచనాలు. చల్లపూటను ఆదాము, అతని భార్య తోటలో సంచరిస్తున్న దేవుడైన యెహోవా స్వరం విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాక్కున్నారు. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి అన్నాడు, నీవు ఎక్కడున్నావు? సోదరుడా, సోదరి, మతం నిన్ను దేవుడి నుండి వేరు చేస్తుంది. ఆదాము దేవునికి దూరమైపోయాడు. ఆదాము దేవుణ్ణి వెతకటం లేదు. దేవుడే ఆదామును వెదకవలసి వచ్చింది. ఆదాము అన్నాడు, నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు దిగంబరినై ఉన్నాను, గనుక భయపడి దాక్కున్నాను. అందుకు ఆయన అన్నాడు, నీవు దిగంబరివి అని నీకు తెలిపినవాడు ఎవడు? నీవు తినకూడదు అని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తిన్నావా? అందుకు ఆదాము అన్నాడు, నాతో ఉండడానికి నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తిన్నాను. గమనించారా? ఆదాము తన పాపాన్ని ఒప్పుకోవడం లేదు, సమర్థించుకుంటున్నాడు. స్త్రీ మీద నెపం పెట్టడం కాదు. అతడు తాను చేసింది పాపం అని ఒక్క మాట కూడా అనటం లేదు. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో అన్నాడు, నీవు చేసింది ఏమిటి? స్త్రీ అన్నది, సర్పము మోసపుచ్చినందున నేను తిన్నాను. ఈ విధంగా
ఒకరి మీద ఒకరు నెపాలు మోపి తాము ఏమీ పాపం చేయనట్లే మాట్లాడుతున్నారు. పైగా తాము చేసిన దానికి బాధ్యత తమకు లేనట్లే నటిస్తున్నారు. మానవుని భవిష్యత్తు విషయమై దేవుడు ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొందించాడు. అసలు ఈ మానవుడు దేవుని సృష్టి. అయితే సృష్టికర్త నుండి దూరంగా తొలగిపోయాడు. దేవుడు అతని తప్పునకు అతణ్ణి శిక్షించాల్సి వచ్చింది. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో అన్నాడు, నీవు ఇది చేసినందున పశువులన్నిటిలో భూజంతువులన్నిటిలో నీవు శపింపబడిన దానివై కడుపుతో పాకుతూ బతికినన్నాళ్లు నీవు మన్ను తింటావు. ఈ సర్పము మనము చూచే పాము కాదు, దాని ఆకారమే అప్పుడు వేరు. దాని మీదికి శాపం వచ్చింది. ఇది దేవుని తీర్పు. సైతాను మనిషి మీద ఎంతో దుష్ప్రభావాన్ని చూపాడు. అందుచేత ఈ సైతానుకు తీర్పు. దేవుడిప్పుడు పలికే వచనం ప్రవచనం. దీన్ని మీరు కంఠతా చేసి ఉంచుకోండి. రక్షకుడైన మెస్సీయా లోకానికి రాబోతాడు అనే ప్రవచనమిది. వినండి. ఆదికాండం 3:15 నీకును స్త్రీకిని నీ సంతానానికి ఆమె సంతానానికి వైరం కలుగజేస్తాను. అది నిన్ను తల మీద కొడుతుంది, నీవు దాన్ని మడిమ మీద కొడతావు. సైతానుకు స్త్రీకి మధ్య వైరం. సైతాను సంతతికి స్త్రీ సంతతికి మధ్య వైరం. స్త్రీ సంతానం అంటే క్రీస్తే. క్రీస్తు మడిమను సర్పం కాటేస్తుంది. సర్పం తలను క్రీస్తు చితగ్గొడతాడు. ఈ వైరం బహుకాలం కొనసాగుతుంది. మంచికి చెడుగుకు మధ్య హోరాహోరీ యుద్ధం. ఈ యుద్ధం బైబిలంతటా ఆద్యంతము మనకు కనబడుతూనే ఉంటుంది. యేసు ప్రభువే స్వయంగా చెప్పాడు. యోహాను శుభవార్త 8:44 మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుతున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడేటప్పుడు తన స్వభావమును అనుసరించే మాట్లాడతాడు. వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. అపవాది అంటే సైతానే. దేవుని బిడ్డలకు సైతాను పిల్లలకు ఎంతో వ్యత్యాసం ఉంది. 1 యోహాను 3:10 ఇదే పోరాటం పేర్కొనబడింది. దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడుతుంది. నీతిని జరిగించని ప్రతివాడు, తన సహోదరుని ప్రేమించని ప్రతివాడు దేవుని సంబంధి కాడు. సర్పసంతానానికి స్త్రీ సంతానానికి మధ్య వైరం, విరోధం. ప్రతి విశ్వాసి శోధనలకు లొంగిపోకూడదు. యుద్ధంలో విజయం సాధించాలి. రక్షిత ప్రజలు క్రీస్తునందు ఉన్నారు. సృష్టిలో 3 అంతస్తులున్నాయి: దేవదూతలు, మానవుడు, జంతువులు. జంతువులకు తీర్మాన స్ఫూర్తి లేదు గాని దేవదూతలకు, మానవునికి అది ఉంది. మానవుడు చేసిన తీర్మానానికి అతడే బాధ్యుడు. పురుష సంతానం అని చెప్పబడలేదు, స్త్రీ సంతానం అని చెప్పబడడం కన్యక కన్న కానుపును సూచిస్తుంది. క్రీస్తు కన్యక గర్భవాసాన జన్మించాడు గదా. తోటలో దేవుడు వెదుకుతూ ఆదామా ఎక్కడున్నావు అని పిలిచాడు. రక్షణ అనగా దేవుడు మానవుని కోసం వెతకటం. మనిషి దేవుని నుండి పారిపోయినప్పుడు దేవుడు మనిషి కోసం వెతికాడు. దేవుని న్యాయం మనిషిని పిలిచింది. ఎక్కడున్నావు అని అడిగింది. దేవుని కంఠం గుర్తించారా? దేవుడు మానవుడి పాపానికి ఎంతో బాధపడుతూ పిలిచాడు. దేవుని పిలుపులో ప్రేమ తొణికిసలాడుతున్నది. దేవుడు విమోచనాత్మక వైఖరితో మనిషిని పిలుస్తూ అన్నాడు, ఆదామా ఎక్కడున్నావు? రక్షకుణ్ణి పంపేందుకే దేవుడు సంకల్పించి సానుభూతితో పిలిచాడు. సోదరా, సోదరి, దేవుని పిలుపు వింటున్నావా? ప్రయాసపడి భారము మోసుకునే సమస్త ప్రజలను ఉద్దేశించి ఆయన పిలుస్తున్నాడు. రండి, నేను మీకు విశ్రాంతి కలిగిస్తాను అంటున్నాడు. ఈ లోకం నిన్ను ఆకర్షిస్తోంది గాని
యేసు ప్రభువు నిన్ను అంతకంటే బలంగా ఆకర్షిస్తున్నాడు. మనుష్య కుమారుడు పైకి ఎత్తబడినప్పుడు అశేష ప్రజలను ఆకర్షించుకుంటాడు. యేసు పిలిస్తే నీవు వెంటనే జవాబు చెప్పాలి. భయపడనక్కర్లేదు, వెనక ముందు చూడనక్కర్లేదు. తనను ఎందరు అంగీకరించారో వారికందరికీ, అనగా యేసు నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలవడానికి ఆయన అధికారం అనుగ్రహించాడు. దేవుని పిల్లలమని పిలువబడినట్లు ఆయన మనకు ఎట్టి ప్రేమ అనుగ్రహించాడో ఒక్కసారి చూడండి. ఇది మానవ ప్రేమ కాదు, ఇది ఇచ్చి పుచ్చుకునే ప్రేమ కాదు, దేవుని ప్రేమ. యేసుక్రీస్తునందు దేవుడు బయలుపరచిన దివ్య ప్రేమ, నిర్వ్యాజమైన ప్రేమ. నీవు విన్న ఈ సందేశపు వెలుగులో